దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్ చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ తెలంగాణకు మరియు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు సుపరిచిత హాస్పిటల్. కానీ హాస్పిటల్లో సాంకేతిక సమస్యలతో రోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో ఏదైతే వాళ్ళకి ఆ హాస్పిటల్లో లాగ్ రిజిస్టర్ లో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకు టోకెన్ విధంగా అంటే స్లిప్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఆధార్ కార్డుతో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఆ రిజిస్ట్రేషన్ లో లోపాలు ఉండడం కానీ సమయంలో ఓటీపీ రాకపోవడంతో అక్కడికి వచ్చిన రోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి తిరగడమే తప్ప వైద్యం అందడం లేదంటూ ఇప్పటికే వారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే మాత్రం అక్కడ తీవ్రమైన క్యూ లైన్లు కూడా ఉన్నాయి. మరొక విధంగా చూసుకుంటే అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ప్రాపర్ గా లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో శాంక్షన్ చేసిన నూతన బిల్డింగ్ కానీ మరి ఏదైతే సీసీ రోడ్ కానీ అక్కడ పూర్తిగా అది లేదు. మరొక విధంగా చూసుకున్నా నూతన బిల్డింగ్ కూడా ఆ బీఆర్ఎస్ హయాంలో కట్టిందే, కానీ ఇప్పటి వరకు తట్టని మట్టి కూడా ఒక ఇటుక కూడా పేర్చని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరో విధంగా చూసుకుంటే ఫీవర్ హాస్పిటల్లో కూడా ఈ రోజు క్యూ లైన్ లో బారులు కూడా తీరనంటూ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. టోకెన్ విషయంలో కూడా ఆలస్యం జరిగింది. మరి ఇంకో విధంగా చూసుకుంటే ఏదైతే అందులో ఉన్న మిషన్స్ అంటే బీపీ మిషన్స్ కానివ్వండి, డయాలసిస్ మిషన్ కానివ్వండి, ఇలాంటి మిషన్స్ కానీ వేయింగ్ మిషన్స్ కానీ బీఆర్ఎస్ హయాంలో అవి ఈ డిస్ట్రిబ్యూట్ చేసినాయి. కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం ఒక్క మిషన్స్ కూడా సామాగ్రి కూడా నూతనంగా రాలేదంటూ కూడా వాళ్ళు ఇప్పటికే యాజమాన్యం కూడా అక్కడ తెలిపారు. మరో విధంగా చూసుకుంటే అక్కడ ఎవరైతే ఉద్యోగులు కూడా వారికి పెండింగ్ వేతనాలు కూడా 4 నెలల నుండి కూడా పెండింగ్ వేతనాలు ఇవ్వట్లేదంటూ కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మాకు చాలా జీతాలు అంటే కేవలం 15,000, 18,000, 16,000 మాకు నెల జీతంగా వస్తుంది. కానీ ఇవి కూడా మాకు కోత పెడుతున్నారు. నెలసరి జీతాలు కూడా వస్తలేవు. ఇప్పటికే 4 నెలల నుండి కూడా నయా పైసా కూడా రావట్లేదు. ఎవరైనా జీతాల కోసం ధర్నా చేసినా, నిరసన వ్యక్తం చేసినా సస్పెండ్ చేస్తామంటూ కూడా వాళ్ళను ఇప్పటికే బెదిరించడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఒక రివ్యూ మీటింగ్ చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళ జీతాలు పరిష్కరించాలంటూ కూడా వచ్చిన రోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అరవింద్.